నా పేరు లక్ష్మీకాంతమ్మ. యూట్యూబ్ ఛానల్ వారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరు ఎన్నికల్లో ఏమి ఇచ్చారు? ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఎజెండా ఏం చెప్పారు? ప్రజలంతా నన్ను గెలిపిస్తే నేను ప్రజలకి, నా గ్రామానికి ఈ రకమైన సేవ చేస్తానని ఒక మేనిఫెస్టో 100 రూపాయల బాండ్ మీద పెట్టి ప్రతి ఇంటికి కూడా ప్రతి సంవత్సరం ఇంటి పన్ను చెల్లిస్తానని హామీ ఇచ్చాను. గ్రామంలో ఆడపిల్లల వివాహానికి, ప్రతి ఇంటికి ఆడపిల్లల వివాహానికి 5,000 రూపాయలు చెల్లిస్తానని నా మేనిఫెస్టోలో పెట్టడం అయింది. అలాగే ఏ కుటుంబంలోనైనా ఎవరైనా మరణిస్తే వారికి కూడా ఒక 5,000 రూపాయలు నేను గెలిచిన తర్వాత ఇస్తానని నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో దొంగతనాలు జరుగుతున్నాయి అక్కడక్కడ. ఒక సీసీ కెమెరాలు, తర్వాత మినరల్ వాటర్ ప్లాంటు, తర్వాత వైఫై సిస్టము, గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాను. అలాగే మా ఊరికి పందిళ్లపల్లి అనే గ్రామం దాదాపుగా 2.5-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ దూరం నుంచి కూడా పిల్లలు 6th నుంచి మాకు పందిళ్లపల్లి జెడ్పీహెచ్ఎస్కు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కాలినడకను నడిచి కట్ట దాటిపోతుంటే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయోనని చెప్పేసి సరే బ్రిడ్జి అయితే కట్టారు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆశయాల మేరకు. గతంలో ఆ బ్రిడ్జి క్రింద లైట్లు లేవు. అక్కడి నుంచి మా ఊరు రావాలంటే చీకటిలో అర్ధరాత్రి పూట పిల్లలు బాధపడతా, పెద్దలు కానీ వృద్ధులు కానీ బాధపడుతూ వస్తారు. కాబట్టి అలాంటి దానికి నేను పందిళ్లపల్లి నుంచి అనంతసాగర్ గ్రామానికి వీధి లైట్ల ఏర్పాట్లు చేద్దామని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా మరి క్రిస్మస్ పండగకి, సంక్రాంతికి, దసరాకి దుస్తుల పంపిణీ, పేదవారికి దుస్తుల పంపిణీ చేద్దాం. ముస్లిమ్స్ లేదా రంజాన్ పండగ కూడా అందరికీ దుస్తుల పంపిణీ చేద్దాం అనుకున్నాం. ఇంకొకటి ఏంటంటే, ముస్లిమ్స్కి హిందూ రామాలయం ఉంది, క్రిస్టియన్ చర్చి ఉంది. ముస్లిమ్స్కి వాళ్ళకి మసీదు లేని కారణంగా వారిని కూడా గుర్తించి వారికి కూడా ఈ హామీలలో భాగంగా మరి మసీదు కట్టిస్తానని నేను హామీ ఇచ్చడం జరిగింది. అలాగే మా మాదిగ సోదరులకి మరి శ్మశాన వాటిక లేదు, అది కూడా గుర్తించి శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాను. అంతేకాకుండా పిల్లలు ఇంటర్ తర్వాత, డిగ్రీ చదువులు అయిపోయిన తర్వాత ఒక కోచింగ్ అనేది లేకుండా ఎన్నో డబ్బులు పెట్టి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి నాకు ఒక కోచింగ్ సెంటర్ ఉంది. కాబట్టి నా కోచింగ్ సెంటర్లోనే ఇంటర్ పైబడిన పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఉచిత కోచింగ్ ఇస్తానని చెప్పేసి నేను హామీలు ఇవ్వటం జరిగింది. మరి ఇది నా మేనిఫెస్టో. ఒక 100 రూపాయల బాండ్ పేపర్ మీద నేను దాన్ని మేనిఫెస్టో పెట్టేసి ప్రతి ఇంటికి కూడా నా బాండ్ పేపర్ తీసుకొని మీ ఇంట్లో భద్రంగా దాచుకోండి. నేను గెలిస్తే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నది ఏదైతే ఉన్నదో నేను తప్పనిసరిగా చేస్తానని హామీ ఇస్తున్నానని ప్రతి ఇంటికి ఒక బాండ్ పేపర్ ఇవ్వటం జరిగింది. నేను ఏదైనా పని చేయలేకపోతే ఈ బాండ్ పేపర్ని మీరు ప్రశ్నించండి. నువ్వు ఆ రోజు ఇలా అన్నావు కదా, ఈరోజు మా పనులు ఏంటని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు కానీ, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి పథకాలు ఏదొచ్చినా కూడా మా గ్రామ అభివృద్ధి కోసం నేను పాటుపడతానని నేను హామీ ఇవ్వటం జరిగింది. నన్ను 4 నాయకులు నిలబెట్టి వదిలిపెట్టినా కూడా నాకు గ్రామ ప్రజలే నాకు అండగా ఉండి మరి నన్ను గెలిపిస్తారన్న ఆశయంతో నేను అడుగు ముందుకేసి ఈ మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి నేను మాత్రం గెలుస్తున్నానన్న ధైర్యం అయితే నాకున్నది. మీ ఎజెండాతో పాటుగా గ్రామ స్థాయిలో డ్రాప్ అవుట్ లేనటువంటి పిల్లలు అనేది కూడా ఎజెండాలో చేర్చుకోండి. దాంతో పాటు 0 to 14 పిల్లలు వ్యాక్సినేషన్ ఉంటుంది. పల్స్ పోలియో దగ్గర నుంచి, మిజిల్స్ దగ్గర నుంచి, తట్టు పొంగు ఇట్లా వ్యాక్సినేషన్ 100% సాధించాలి. అదేవిధంగా ప్రభుత్వం పాత హరితారంగానే కొత్త వన మహోత్సవం కానీ ఎట్లున్నా కూడా భవిష్యత్తులో మొక్కలకు సంబంధించినటువంటి కార్యక్రమం నర్సరీల ద్వారా మే నెలలో, ఏప్రిల్ మే నెలలో అది ఉంటుంది. అది ఒకటి హరితారం చేసే ప్రయత్నం మీ నోటీస్కి తీసుకొస్తా ఉన్నాం. స్ట్రీట్ లైట్స్కి సంబంధించి వచ్చినప్పుడు దాన్ని చేస్తూ పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్తో పాటు మీ కార్యక్రమాలు మీరు అదనంగా చేసుకుంటూ సీసీ రోడ్లు, డ్రైన్లు, ఇక అదేవిధంగా దోమలకు సంబంధించినటువంటి సీడ్ బాల్స్ అంటారు, ఆయిల్ బాల్స్, పాగింగ్ యంత్రాలు, వాటికి సంబంధించి కుక్కల నియంత్రణ, వీధి కుక్కలు ఉంటే వాటికి సంబంధించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఇంకా దోమలకు ప్యాకింగ్ అనేది ప్రజలు అడుగుతూ ఉన్నారు. అవకాశం ఉంటే స్లమ్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్ దోమతెరలు పెంచే కార్యక్రమం మీరు అనేక సంవత్సరాలు సోషల్ వర్క్లో ఉన్నారు కాబట్టి ఆ వైపుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. సో అదే కాకుండా వృద్ధులకు ప్రతి సంవత్సరం ఒకసారి వారికి దుప్పట్ల పంపిణీ కూడా చేస్తాను. రీసెంట్గా మరి కార్యక్రమానికంటే ముందు కూడా 100 మంది వృద్ధులకు కూడా దుస్తులు పంపిణీ చేయటం జరిగింది. అలాగే అమ్మాయిలు
అబ్బాయిలు ఇక్కడ నుంచి పోవాలంటే దూరం కాబట్టి సైకిళ్ళ పంపిణీ కూడా సైకిల్ గర్ల్ చైల్డ్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా 6th క్లాస్ 6 నుంచి 10 ఇస్తాను. తరగతి పిల్లలకి సంబంధించి సైకిల్ ఏర్పాటు చేయండి అలాగే. ఏదో ఒక ట్రస్ట్ ద్వారా. అలాగే 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలని మరి నేను పాస్ అయిన వాళ్ళకి ఏమైనా ప్రతిభా పురస్కారాలు? ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక 3 నెలలు 4 నెలలు ముందుగా నేను వారికి ట్యూషన్స్ టీచర్స్ని పెట్టేసి ఆ పిల్లలు మా గ్రామంలో ఫస్ట్ ర్యాంకులో రావటం కోసం నేను ఆ పిల్లల్ని ప్రోత్సహిస్తాను. ఎందుకంటే నేను స్వచ్ఛంద సంస్థలో గత 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అక్క కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో చేస్తున్నాను కాబట్టి నా గ్రామంలోనే నా గ్రామ ప్రజలకి గ్రామ బిడ్డగా నేను ఖచ్చితంగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడదామన్న ఒక ఆలోచనతోటి నేను రాజకీయాల్లోకి రావటం జరిగింది. లైబ్రరీ ఒకటి, లైబ్రరీ తప్పనిసరిగా ఏర్పాటు చేస్తానని చెప్పాను. లైబ్రరీ ఒక గ్రంథాలయం చెప్పాను. గ్రంథాలయం గ్రంథాలయం చెప్పాను. దాంతో పాటుగా